హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చీకటి పట్టుకుంటూ ఆరాధ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అందరూ ఉన్నారు కానీ వదిన లేదేంటి, వదిన ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని కలవడానికి వెళ్ళింది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఎలాగైనా సరే వదిన ఎక్కడ వెళ్ళిందో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి బయటికి వెళ్తూ ఉంటుంది. గౌతమ్ తన బెడ్ మీద పడుకొని ఉంటాడు. పాప ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన గౌతమ్, ఏంటి పాప ఇంతగా ఏడుస్తుంది, ఎవరు లేరా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ పాప కోసం వెతుక్కుంటూ ఉయ్యాల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పాప లేకపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఉయ్యాలలో పాప లేదు, మరి పాప ఎక్కడుంది, పాప ఏడుస్తుంది కానీ పాప కనిపించడం లేదు అని చెప్పేసి చాలా కంగారుగా వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ మళ్ళీ రూమ్లో ఉండటం చూసి అమ్మయ్య ఎక్కడే ఉంది, అయినా మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి పాపను ఎత్తుక్కుంటూ బుదిరికిస్తూ ఉంటాడు. మళ్ళీ లేదేంటి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటాడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదు. పాప బాగా ఏడుస్తుంది అని చెప్పేసి అనుకుంటూ పాపను ఎత్తుకుంటూ ఏడుపును ఆపుతూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఎంతకీ మళ్ళీ మాటలు వినకపోవడంతో బయటికి వెళ్ళిందో అని చెప్పేసి బయటికి వెళ్తూ ఉంటాడు. ఎంతకీ కనిపించకపోవడంతో ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ పాపని వదిలేసి అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటాడు.